హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తీయబోయే వీడియో సింధియాలోని లొకేషన్స్ అన్నీ తీసాము. అలాగే ఏరాడుకొండ కూడా తీసాము, ఏరాడు బీచ్ అన్నీ. సింధియాలో ఉన్న జంబ్లాగడ్ బొమ్మ ఆ స్కూల్లో షూటింగ్ అయింది. మేము చిన్నప్పుడు తిరిగిన ఆ ఏరియాలన్నీ కూడా సింధియాలో ఎంతమంది క్వార్టర్స్లో ఉండేవారో వాళ్ళంతా కూడా ఈ వీడియో చూసి చాలా ఆనందపడతారు. దాని గురించి మేము ఈ వీడియో చేసాము. అక్కడ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అక్కడ స్కూళ్ళు, కాలేజీలు, గుళ్ళు, లలిత కళా మందిరం, మరిడమ్మ కోవిలి అన్నీ ఆ ఏరియాలన్నీ కూడా చాలా ఫేమస్గా అందరికీ బాగా నచ్చుతాయి. మరి మేము వెళ్ళి చూసి వచ్చాము, వీడియోస్ తీసాము. మీ అందరికీ నచ్చుతుందని ఈ వీడియో చేస్తున్నాము. చూడండి, ఆనందించండి. తర్వాత మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము అక్కడ సింధియాలోనికి వెళ్ళాలంటే చాలా కష్టపడ్డాము. ఇదే సింధియా గేటు. లోపలికి వెళ్ళడానికి మేము గేట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ సెక్యూరిటీ గార్డు మమ్మల్ని లోపలికి పంపించలేదు. మేము చాలాసేపు అడిగాము, మీకు లోపల ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రండి అని అడిగారు. మాకు ఏమీ తోచలేదు. మేము అలా నిలబడిపోయాము, చాలాసేపు బ్రతిమలాడాం. కానీ ఒకరు మా అక్కల తాలూకా చుట్టాలు లోపల ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము లోపలికి వెళ్ళగలిగాము. వాళ్ళు పాస్ పట్టుకొని వచ్చారు. వాళ్ళు చూపించి మమ్మల్ని లోన తీసుకెళ్లారు. కన్నిమరియం చర్చ్, సింధియా బాప్టిస్ట్ చర్చ్. ఈ చర్చ్ అంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మేము అందరం వచ్చి ఇక్కడే ప్రార్థనలు చేసేవాళ్ళని. మా అమ్మ, మా నాన్న, మా చెల్లెళ్ళు అందరూ మా ఫ్యామిలీ అంతా ఈ చర్చికే వచ్చేవారు. ఈ చర్చి చూస్తే మాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి ఆ రోజులన్నీ కూడా. చాలా సంతోషంగా ఉంది చర్చిని చూస్తుంటే. నాకైతే ఈ సింధియా వాళ్ళు ఎవరు చూసినా ఈ చర్చ్ అంటే చాలా ఇష్టపడతారు. శ్రీ మరిడమాంబ అమ్మవారి గుడి. ఈ గుడి చాలా ఫేమస్. ఇక్కడ గ్రామదేవత. ఈ గ్రామదేవత పండుగలు చాలా 9 రోజులు చేస్తారు. ఎంత ఘనంగా ఉంటాయి. ఈ పండుగలప్పుడు కూడా మేము ఎంతో సంతోషంగా, హ్యాపీగా గుడిలోకి వెళ్తున్నాను నేను. గుడి చాలా బాగుంటుంది. లోపలంతా చాలా దినాలైతే చాలా జనాలు ఉండేవారు. చూడాలి, పండగలు పిలిచేవారు. శ్రీ మరిడమాంబ గుడి ఇప్పుడు 1944లో కట్టారు ఈ గుడి. ఈ గుడి లోపల అంతా చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఒక ఫ్యామిలీ ఉంటున్నారు లోపల. వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే. వాళ్ళు అప్పుడు మేము చిన్నప్పుడు ఉండే మా పెదనాన్నగారు వాళ్ళు. అతన్ని కూడా మీకు చూపిస్తాను నేను. శివుడి విగ్రహం. చాలా మహత్సం గల అమ్మవారని అందరూ అంటారు. మొక్కుబడులు తీర్చుకోవడానికి ప్రతి ఊరి నుంచి అందరూ కూడా ఈ గ్రామదేవత దగ్గరికి వచ్చేవారు. కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం పండుగ జరపలేదు. ఈ అమ్మవారిని అందరూ దర్శించుకోండి.
ఇది కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ కూడా ఇక్కడ జరిగేవి. ఇప్పుడు అప్పుడు జనాలు ఉండేవి, ఫంక్షన్లు అన్నీ బాగా జరిగేవి. ఇప్పుడు ఎవరూ లేకపోవడం, కళ్యాణ మండపం ఎలా ఉందో మీరే చూడండి. ఈ గ్రౌండ్ని సిండియా స్కూల్ గ్రౌండ్ అని అంటారు, లలిత కళా మందిర్ గ్రౌండ్ అని కూడా అంటారు. ఇక్కడే ఆగస్టు 15 వేడుకలు జరుగుతాయి. జెండా ఎగరేయడం ఇది స్కూల్ పిల్లలందరూ ఇక్కడ చాలా సంబరంగా జరుపుకుంటారు. ఇక్కడ ఇదే స్కూల్కి వెళ్ళే దారి. ఈ స్కూల్లోనే గాంధీ గ్రామ విద్యానిలయంలో మేము చదువుకుంటాం. ఈ స్కూల్లోనే మేము చదువుకుంటాం. ఇక్కడ జంబలకడి బొమ్మ షూటింగ్ జరిగింది. జంబలకడి బొమ్మ షూటింగ్ ఇక్కడ అయ్యింది. నేను చిన్నప్పుడు ఇక్కడ వచ్చి షూటింగ్ చూస్తాను. నరేష్ ఆమె ఫస్ట్ సినిమా ఇక్కడే గాంధీ యాక్టర్లు అందరినీ మేము చూసాం. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మాకు గుర్తొచ్చి ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్కూల్లో చదువుకున్నాము, ఇక్కడే షూటింగ్లు అయ్యాయి. గాంధీ గ్రామ విద్యాలయం. ఇప్పుడు మేము యారాడు కొండపైకి వెళ్తున్నాం. ఇప్పుడు యారాడు గ్రామంలోకి వెళ్తున్నాం మనం. అక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊరంతా కూడా మీకు చూపెడతాం, చూడండి. ఇదంతా ఆ ఊరే, యారాడు గ్రామం. యారాడు కొండపైన శ్రీ దుర్గాలమ్మ ఆలయం, యారాడు కొండపైన గుడి దగ్గరికి వచ్చాము. గుడి లోపలికి వెళ్దాము. పూజారి గారితో కూడా మాట్లాడదాం. ఈ గుడి చాలా మంచి పేరు ఉందంట ఈ గుడికి. ఈ గుడి దగ్గరికి ఎంతోమంది మొక్కుబడులు తీర్చుకోవడానికి వస్తారు. యారాడు కొండ మీద గ్రామ దేవత అంట, చాలా ఫేమస్. అందరూ ఈ గుడి గురించి చాలా గొప్పగా చెప్తారు. అలాగా పంతులు గారు వస్తున్నారు, పూజారి గారు. అతనితో కూడా మనం మాట్లాడదాం. యారాడు కొండ మీద ఆ కాలనీ
యారాడు కొండ మీద ఆ గ్రామంలో ఉంటున్న గ్రామ దేవత గుడి. ఇక్కడ 8 సంవత్సరాల నుంచో ఉన్నది. ఈ ఊరు పుట్టింది దుర్గమ్మ ఇక్కడ ఉన్నది. ఈ గుడి గురించి ఎంతమంది గొప్పగా చెప్పుకుంటారు, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇప్పుడు కూడా. మరి ఈ గ్రామానికి మనం వచ్చాము, గ్రామంలో ఉన్న అమ్మవారు దుర్గమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. చెప్పండి దాని గురించి, ఈ గుడి గురించి. ఇది పెట్టి 20 సంవత్సరాలు ఈ గ్రామంలో వాళ్ళంతా పెట్టారు. ఎంత ప్రతి సంవత్సరం జనవరి 14వ తారీఖున ఈ పండుగ అవుతుంది. హోమం చేస్తారు, అభిషేకాలు చేస్తారు. యారాడు కొండ పైన గ్రామంలో ఉన్న గ్రామ దేవత. ఈ గుడి పూజారి గారు ఎత్తుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం యారాడు బీచ్లోకి వచ్చాం. ఈ బీచ్లో మా పాప, నేను, మా బాబు ఎంతో చక్కగా ఆడుకున్నాం, ఆనందించాం. మనసంతా తేలిగ్గా అయిపోయింది బీచ్ దగ్గరికి వచ్చేటప్పటికి. అక్కడే అన్నీ తినేసి సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ మా ఇంటికి తిరిగి మేము ప్రయాణం వెళ్ళాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సింధియాలో ఎవరైనా మీకు చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ బటన్.